ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. అద్వైతము అంటే ఇప్పుడు మనకు అనేకమైనటువంటి దేవతా విగ్రహాలు ఉన్నాయి, అనేక దేవీ స్వరూపాలు ఉన్నాయి. దేవస్వరూపాలు, దేవతా స్వరూపాలు అని చెప్పి మనకు రెండు భాగాలు ఉన్నాయి. వీటన్నిటిలో ఉండేటువంటి తత్వం ఒకటే, ఏకపరాత్మ బహుదేహవర్తి అన్నట్టుగా అదే శంకరాచార్య స్వామి వారు స్థాపించినటువంటి అద్వైత సిద్ధాంతం. అద్వైతం అంటే, ద్వైతం అంటే రెండు, అంటే లేదు, అంటే రెండవది అనేది లేదు, అంటే ఉన్నదంలో ఏకమే ఉంది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. దాన్నే మనకు ఉపనిషత్తు భాష్యంలో, ఉపనిషత్తుల్లో సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ అని అన్నారు. అంటే ఏమిటట అంటే సత్యము అదే సత్యము, సత్యము అదే ఆనందము, అదే జ్ఞానము. ఎందువల్ల అంటే జ్ఞానీ త్వాత్వైవ మే మతం. అంటే ఏమిటి అర్థం అండి అంటే మనం చూస్తున్నటువంటి అనేక విగ్రహాల్లో ఉండేటువంటి పరాత్మమైనటువంటి శక్తి ఒకటే. ఆ శక్తినే మనం పరమాత్మ అని, దాన్ని భగవంతుడని, దాన్నే దేవ అని, దాన్నే ఆత్మ అని, దాన్నే ఈశ్వర అని, దాన్నే బ్రహ్మ అని అంటున్నాం మనం. ఇటువంటి అన్ని శబ్దాల ద్వారా వాచ్యమైనటువంటి లక్షణాత్మకంగా ఉండేటువంటి అభిధా వాచ్య శబ్దం ఏదైతే ఉందో దాన్నే అద్వైతం అంటున్నారు. అయితే ఈ సిద్ధాంతంలో శైవ వైష్ణవం అనేటువంటి భాగాలు ఉన్నాయి. ఈ శైవం వైష్ణవం అనేటువంటివి అసలు కావు, ఇవి అద్వైతం అనేవి కావు, అన్ని ఒకటే అనేటువంటిదే మనది. అయితే ఇందులో జీవ బ్రహ్మైక్యం అనేటువంటిది అంటే జీవుడు వేరు దేవుడు వేరు అనేటువంటి విధానం కాదండి. ఇక్కడ అద్వైతం అనగానే అందరూ అనుకుంటారు శివుడు విష్ణువు గురించి అనుకుంటారు, కానీ అది కాదు. ఈ హరిహరాద్వైతం గురించి శంకర భగవత్పాదులు వారు చెప్పలేదు. అంటే మధ్యలో వచ్చేటువంటి విధానం వల్ల హరిహరాద్వైతం అనేది ఏర్పడింది. కానీ అద్వైతం అంటే ఏమిట అంటే జీవ పరమాత్మ, జీవ బ్రహ్మైక్యం అనేటువంటిదే అద్వైతం అనేటువంటి సిద్ధాంతం మనకు కలుగుతుంది. అంటే జీవో బ్రహ్మైవ న అపరః అనేటువంటి సిద్ధాంతాన్ని మనకు అద్వైత సిద్ధాంతాచార్య స్థాపకులు, అంటే దీనికంటే ముందే ఉంది. అద్వైతం అనేది శంకర భగవత్పాదులు వారు స్థాపించింది కాదు. అంటే అనాదిగా ఉండేటువంటి అనేక పురాణాల యొక్క, శాస్త్రముల యొక్క సారమే అద్వైతం. అటువంటి సిద్ధాంతాన్ని మళ్ళీ పునరుద్ధరింపజేశారు శంకర భగవత్పాదులు వారు. అటువంటి శంకరాచార్య స్వామి వారి జన్మోత్సవం రోజు పాల్గొనడం అనేది చాలా సంతోషం. సాంస్కృతిక బ్రదర్స్, జై శ్రీరామ్.